హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు kalashaskitchen. ఈరోజు ఈ వీడియోలో మనం ప్రిపేర్ చేసుకోబోయే రెసిపీ ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి. ఎగ్ ఫ్రైడ్ రైస్ని 2-3 రకాలుగా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా. ఈరోజు ఈ వీడియోలో నేను వేరే ప్రాసెస్లో చేసి చూపించానండి. ఆ ప్రాసెస్ ఏంటో నేను మీకు ఈ వీడియోలో చేసి చూపిస్తాను. అందుకు మనకు ఏ ఇంగ్రీడియంట్స్ కావాలి ఏంటి అన్నది మనం వీడియోలో చూద్దాం. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా తక్కువ సమయంలో మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. వేడివేడి అన్నంతో కానీ లేదా చల్లారిన అన్నంతో కానీ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉండే ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ మనం ఇన్స్టెంట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మనం రైస్ని ఉడికించుకొని పక్కన పళ్ళెంలోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలండి. ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ని మనం నైట్ మిగిలిపోయిన రైస్ తోటి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. వేడి రైస్ తోటి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. అది మన ఆప్షనల్. ఇలా మనం ఉడికించుకున్న రైస్ని ఒక పళ్ళెంలోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం 3 ఎగ్స్ని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని, అదేవిధంగా కొద్దిగా జీలకర్ర, కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా కరివేపాకు రెమ్మలు, అంతే అండి. ఈ తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటే మనం ఎగ్ రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ అన్నం చల్లారిన తర్వాత మనం తీసుకున్న 3 ఎగ్స్ని పగలగొట్టి ఈ విధంగా రైస్లోకి యాడ్ చేసుకోవాలి. ఎగ్స్ మనకి ఎన్ని నచ్చితే అన్ని తీసుకోవచ్చు అండి. నేను ఈ రైస్ క్వాంటిటీకి 3 తీసుకున్నాను. మీరు ఇంకా ఎక్కువైనా తీసుకోవచ్చు, తక్కువైనా తీసుకోవచ్చు, అది మన ఆప్షనల్. ఈ విధంగా ఎగ్స్ని పగలగొట్టి రైస్లో యాడ్ చేసుకొని ఒక గరిటెతోటి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలండి. రైస్కి మొత్తం ఈ ఎగ్స్ కలిసిపోయే విధంగా కలుపుకోవాలి. ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ కోసం మనం గరం మసాలాని కూడా యూస్ చేయొచ్చండి. ఎగ్ ఫ్రైడ్ రైస్ మనం పాన్లో కూడా ఎగ్ పగలగొట్టి వేసుకొని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. కానీ ఇది కూడా ఒక ప్రాసెస్ అండి. ఇలా కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వేడిగా రైస్ని ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఒక పాన్ పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని హీట్ అయ్యేదాకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని హీట్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్, అలానే ఆనియన్ పీసెస్తో పాటుగా మనం మిగిలిన జీలకర్ర, మిరియాల పొడి, కరివేపాకు వీటిని కూడా వేసుకొని బాగా కలుపుకుందాం. మనకి మిరియాల పొడి పచ్చి వాసన పోయే వరకు వేపుకోవాలండి. ఇలా వేపుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపుని యాడ్ చేసుకుందాం. మొత్తం ఒకసారి బాగా కలియబెట్టుకోవాలి. ఈ ప్రాసెస్ చేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఇలా చేసుకున్న తర్వాత ఇందులోకి మనం చల్లారబెట్టి ఎగ్స్ కలిపి పెట్టిన రైస్ని ఇందులోకి షిఫ్ట్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ రైస్, ఎగ్స్ అలానే ఆనియన్స్ మొత్తం బాగా కలిసిపోయి మనం రైస్లో కలుపుకున్న ఎగ్ మొత్తం బాగా ఫ్రై అవ్వాలండి. అప్పుడే మనకి ఈ ఎగ్ రైస్ స్మెల్ బాగుంటుంది, టేస్టీగా వస్తుంది. లేకపోతే ఎగ్ ఉడకదండి. అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ప్రిపేర్ చేసుకోవాలి అని చెప్పాను. ఇలా మొత్తం బాగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. కలుపుకుంటూ ఎగ్ మొత్తం బాగా రోస్ట్ అయ్యేలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ 2-3 నిమిషాల పాటు ఈ విధంగా పైకి కిందకి కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు మనకి ఎగ్ అక్కడక్కడ ఫ్రై అయిపోయినట్టు కనిపిస్తుంది కదా, ఆ విధంగా కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం కలుపుకుంటూ ఉండాలండి. మనకి ఆల్మోస్ట్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిందండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకునే ఎగ్ ఫ్రైడ్ రైస్. మీరు తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. ఇలా మొత్తం మనం ఎగ్ రైస్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మన టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. సాల్ట్ మొత్తం రైస్కి అంటే విధంగా. అంతే అండి, ఎగ్ రైస్ రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.